మర్చిపోవడం. ఆయన మర్చిపోవటానికి అన్యాయస్తుడు కాడు, ఆయన మార్పు లేనివాడు. నువ్వు ఏడ్చేటప్పుడు భర్త చూడకపోవచ్చు, భార్య చూడకపోవచ్చు, పిల్లలు చూడకపోవచ్చు, ఇరుగు పొరుగు వారు చూడకపోవచ్చు. ఈ దేవుడు మనం చేసినాడు, ఈ దేవుడు కళ్ళు ఇచ్చినాడు, ఆ దేవుడు చూస్తున్నాడు. ఒక పాట కూడా ఉందనుకో, నిశ్చయముగా నేను నిన్ను దీవించేదను, నిశ్చయముగా నేను నిన్ను వృద్ధి పొందించేదను. ప్రత్యక్షమై దేవుడు పలికినాడు. నీవు చేయ పనులన్నింటిలో దేవుడు నీకు తోడైనాడు. నీవు చేయ పనులన్నింటిలో నీకు తోడైనాడు. కానీ దేవుడు అలాంటి వాడు కాదు. ఎవరు ఏడుస్తున్నారు, ఎవరు బాధలో ఉన్నారు, ఎవరు ఇబ్బందులు ఉన్నారు, ఎవరు గాయాలతో ఉన్నారు, ఎవరు కన్నీటితో ఉన్నారు, ఎవరు నిరాకరించబడ్డారు భర్త ద్వారా, భార్య ద్వారా, పిల్లల ద్వారా, సమాజం ద్వారా, కులం ద్వారా, వ్యవస్థ ద్వారా, పరిస్థితుల ద్వారా నిరాకరించబడి త్రోసివేయబడుతున్నారు. దేవుడు ఆ స్థలంలోనికి వచ్చిన ఆదికాండము 21వ అధ్యాయము 14వ వచనం. కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి ఇప్పుడు 5 ప్రశ్నలు ఉన్నాయి, మనకు తెలుసు కదా. మొదటి ప్రశ్న, బెర్షెబా అనే మాట బైబిల్ ఎన్నిసార్లు రాయబడింది? రెండవ ప్రశ్న, బెర్షెబా అనే మాట పాత నిబంధనలు ఎన్నిసార్లు రాయబడింది? మూడవ ప్రశ్న, బెర్షెబా అనే మాట కొత్త నిబంధనలు ఎన్నిసార్లు రాయబడింది? నాలుగో ప్రశ్న, బెర్షెబా అనే మాట బైబిల్లో మొదట ఎక్కడ రాయబడింది? ఐదవ ప్రశ్న, ఆఖరి ప్రశ్న, ఈ బెర్షెబా యొక్క అనుభవంలో మనమున్నామా? ఈ ప్రశ్నలకు జవాబు నాకంటే మీకు బాగా తెలుసు. చిన్న ప్రశ్నలు మిమ్మల్ని అడిగి ఇబ్బంది పెట్టడం భావ్యం కాదనుకుంటా. అందుకని నేనే జవాబులు చెప్పడానికి ప్రయత్నం చేస్తా. బెర్షెబా అనే మాట కనీసం 34 సార్లు బైబిల్లో రాయబడింది. అన్ని పాత నిబంధనలోనే. కొత్త నిబంధనలో ఎందుకు ఈ పదము కనపడదు? మరి పరిశుద్ధాత్మ దేవుడు దీనికి ప్రత్యామ్నాయముగా యేసుక్రీస్తు ప్రభువే ఆ జీవజల ఊటగా యోహాను సువార్త 4వ అధ్యాయంలో బహుశా మనకు ప్రత్యక్షపరచుకున్నాడంటే తప్పు కాదేమో. మొదటిసారి ఆదికాండం 21, ఇందాక మనం చదివాం కదా, 14 వచనం హాగరు విషయంలో మనకు కనిపిస్తుంది. ఆఖరిసారి ఆమోసు 8వ అధ్యాయం, ఆమోస్ చాప్టర్ 8 verse 14. సోమ్రోను యొక్క దేశమునకు బహుశా నాకు తెలిసేది ఆఖరి అనుకుంటా బైబిల్లో. కనుక దాదాపు 34 సార్లు ఈ పదం కనిపిస్తుందంటే పరిశుద్ధాత్మ దేవుడి పదం విషయం ఎంతో పట్టింపు కలిగి, పదజాలము కంటే పద తాత్పర్యం ప్రాముఖ్యం, పద ప్రయోగం కంటే పదభావం చాలా ప్రాముఖ్యం. ఇప్పుడు చిన్న ప్రశ్న ఏంటంటే, ఈ బెర్షెబా అనే మాట ఈ పాత నిబంధనలోనే 34 సార్లు కనిపిస్తుంది అన్నాం కదా. ఏ పుస్తకంలో ఎక్కువసార్లు రాయబడింది? ఆదికాండం. ఎన్నిసార్లు రాయబడింది? కనీసం 10 సార్లు రాయబడింది, 10 times. అంటే ఆదికాండంలో ఈ బెర్షెబా సాక్షార్థమైన భావన మన పితరుల జీవితం ద్వారా మనకు తెలియపరచబడుతుంది. మొట్టమొదటిసారి హాగర్ దగ్గర ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇక్కడ పరిస్థితి మనకు పరిచయమే. అబ్రహాము శారాలు, దేవుడు వాగ్దానం చేసాడు 75వ సంవత్సరమున నేను మీకు ఆశీర్వాదముగా ఉందును లేదా ఆశీర్వదిస్తాను అని. 25 సంవత్సరాలు ఎదురు చూసినారు. దాదాపు 100 సంవత్సరాలు వచ్చేటప్పటికి కూడా వాళ్ళకు కలగలేదు అని అనుకుంటూ వచ్చినారు. అంతకుముందే బహుశా ఓ పొరపాటు జరిగింది. హాగర్ శారా ఏం చేసిందంటే హాగర్ తీసి అబ్రహాంకి ఇచ్చింది. తర్వాత వారి ద్వారా దేవుడు కుమారుని భూమి మీదకి తీసుకుని వచ్చినాడు, పేరు ఇష్మాయేల్ అని. ఆ తర్వాత శారా కూడా దేవుని యొక్క కృపను బట్టి 21వ అధ్యాయం ఆరంభంలో మనం చూస్తాం. యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించెను. దేవుడు దర్శించేవాడు ఎప్పుడు? ఆయన కాలములో. ఎలాగా? చెప్పినాడు గనక చేస్తాడు. ఆయన మన వాళ్ళే అబద్ధం చెప్పేవాడు కాదు. ఈత 1:4 చెప్పబడింది, గాడ్ దట్ కెనాట్ లై. అబద్ధమాడ నేరని దేవుడు. నాకు తెలిసి ఆ దేవుని యొక్క గుణాల రాసి
అక్కడ ఒకటే రాశారనుకుంటుంది. ఎందుకంటే అక్కడ తీతు క్రేతు అనే సంఘంలో ఒక కాపరిగా ఉన్నాడు. ఆ క్రేతు అనేది గ్రీస్ దేశానికి ఆవలో ఉన్న ఒక ద్వీపం. అక్కడ ఉండే మనుషులంతా చాలా ఘోరమైన వాళ్ళు. వాళ్ళని గురించి ఎంత తక్కువ చెప్తే అంత మంచిది. ఇక్కడ 11వ వచనంలో రాశారు, ఎంత ఘోరమైన వాళ్ళంటే ఎల్లప్పుడూ అబద్ధాలు చెప్తారంట. ఎప్పుడో ఒకసారి అంటే సరేలే మంట అయిపోయి అనుకోవచ్చు. ఎల్లప్పుడూ అబద్ధం ఆడవారు. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా? ఎల్లప్పుడూ స్తుతించాలా, ఎల్లప్పుడూ ఆరాధించాలా, ఎల్లప్పుడూ సేవ చేయాలా అనే పదాలు చూసినాం. కానీ కీర్తనల్లో మనము ఎల్లప్పుడూ నీ కీర్తన ఆ నోట నుండను, ఎల్లప్పుడు నేను ధ్యానం చేసేదినని. ఇక్కడికి వెళితే తీతులో ఎల్లప్పుడూ అబద్ధం ఆడేవారు. కనుక అలాంటి మనుషుల మధ్యలోనికి ఎన్నడూ అబద్ధం ఆడనేరని దేవుడు వచ్చినాడు. అబద్ధం ఆడుట ఆయన స్వభావం కాదు. సంఖ్యాకాండంలో రాయబడింది, అబద్ధం ఆడటానికి ఆయన మనుష్యుడు. అంటే అర్థం ఏంటి? వెరీ సింపుల్, లాజిక్ ఈజ్ సింపుల్. మనిషి ఏం చేస్తాడు? సిటీలో ఇంకేం చేస్తాము? బ్రదర్స్, సిస్టర్స్, బిలీవర్స్, ఇంకెంత తక్కువ చెప్తే అంత మంచిది అనుకుంటాం మనల గురించి. అయితే ప్రభుకు స్తోత్రాలు. ఆయన సత్యవంతుడు కాక తీరడు. ఆయనే సత్యం గనక ఈ అబద్ధం నుండి తప్పించుట కొరకాయ సత్యదేవుడిగా ఈ భూమి మీదకి వచ్చినాడు. యోహాను 14:6 యేసు అన్నాడు, నేనే సత్యం, ఐ యామ్ ద ట్రూత్. సత్యం అనగా ఏంటి అని పిలాతు యేసు ప్రభువుని అడిగినాడు. చాలా విచిత్రమైన సంగతి ఏంటంటే, సత్యమైన వ్యక్తిని ఎదురుగు పెట్టుకొని అసత్యంలో ఉన్న వ్యక్తి అన్యాయంగా తీర్పు తీర్చువాడు న్యాయాధిపతినే గూర్చి వాట్ ఈస్ ట్రూ. సత్యం అనే మాట తెలియకుండానే న్యాయాధిపతి యొక్క స్థానం మీద కూర్చోవడం శోచనీయం. పైపెచ్చి ఏదో ఒక ఖైదీని సత్యం అనగా ఏమని అడిగితే అర్థం ఉందేమో, కానీ సత్యాన్ని అడిగినాడు వాట్ ఈస్ ట్రూత్ అని. మా అమ్మ దగ్గరికి పోయి అడిగామనుకో, మా అమ్మాయి అంటే ఏంటి అని. టీచర్ దగ్గరికి పోయి అడిగాను టీచర్ అంటే ఏంటి అని. టీచర్లు అయితే బెత్తం పట్టుకుని పాతకాలం, ఇప్పుడు కాదులే. టీచర్ అంటే ఏంటా చేయబెట్టి ఇట్లా. సో యేసు ప్రభుత్వానికి వాట్ ఈస్ ట్రూత్? సత్యం అనగా ఏమి? క్రైస్ట్ ఈజ్ ద ట్రూత్. యేసే సత్యం. సత్యం ఈజ్ నాట్ సంథింగ్ యూ స్పీక్, సంథింగ్ యూ హియర్. సత్యము ఈజ్ ఎ పర్సన్. సత్యం ఒక వ్యక్తి. నేను సత్యం మాట్లాడుతున్నానంటే అర్థం ఏంటి? ఐ స్పీక్ ద పర్సన్. నేను ఒక వ్యక్తిని గురించి మాట్లాడుతున్నాను. నేను అసత్యం మాట్లాడుతున్నానంటే అర్థం ఏంటి? ఐ స్పీక్ ఎ పర్సన్. హూ ఇస్ దట్ పర్సన్? మీ తండ్రి అయిన అపవాది ఎల్లప్పుడూ అబద్ధికుడు. ఈజ్ ఎ లయర్, బ్యాలెంట్ లయర్, కొలోజల్ లయర్, పరిపూర్ణముగా అబద్ధికుడు. అలాంటి మానవ జాతిని రక్షించి పాపక్షమాపణ అనుగ్రహించి సర్వసత్యములోనికి నడిపించుట కొరకాయి దేవుడు మానవుడికి ఈ భూమి మీదకి దిగి వచ్చినాడు. మనుషుడు తను బాగు చేసుకోలేడు, తను అబద్ధాలు చెప్పి తగ్గించుకోలేడు, తన జీవితాన్ని మార్చుకోలేడు. తనకు తానుగా పాపం నుండి బయటపడటానికి చేసే ప్రతి ప్రయత్నం అంతా తన జీవితంలో నిర్జీవము, అవాస్తవము అని చాలా తొందరలోనే తేలిపోతుంది. కానీ ప్రయత్నం చేయడం మానవ నైజం కనుక ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. చాలామంది ఆ ప్రయత్నంలో ఓడిపోయి ఇంతకుముందు కంటే ఇంకా ఎక్కువ పాప స్థితిలో ఉంటారు. అందుకనే ఆత్మహత్యలు జరుగుతుంటాయి. ఎందుకని? మీ లోకంలో ఏదైనా జంతువు ఆత్మహత్య చేసుకునేది విన్నారా? ఎప్పుడైనా ఒక గాడిద ఆత్మహత్య చేసుకునింది అని చదివినారా? ఎప్పుడైనా ఒక గుర్రము పోతున్న రైలుకి అడ్డం పడి చచ్చిపోయింది అని విన్నారా? ఎప్పుడైనా ఒక పిల్లి, క్యాట్ బావిలో దూకింది చచ్చిపోయింది అని విన్నారా? ఎప్పుడైనా సింహం సైనాయిడ్ తీసుకునింది అని విన్నారా? జంతువులు చేయని పని మనుషుడు చేస్తున్నాడు. మరి ఎవరు హై స్టాండర్డ్? మనిషా జంతువా? మామూలుగా మనం ఏమనుకుంటామంటే మ్యాన్ ఈజ్ ఎ సుప్రీం బీయింగ్. వెన్ ఈజ్ ఎ సుప్రీం బీయింగ్ ఈ షుడ్ లివ్ ఎ సుప్రీం లైఫ్. బట్ ఇన్స్టెడ్ ఈ లీవ్స్ ఎ ఇన్ఫీరియర్ లైఫ్. జంతువు జీలింది మనుషుడు చేస్తున్నాడు. బహుశా బాధ ఎక్కువ ఉందేమో, ఆలోచన సరళి ఎక్కువ ఉందేమో, ఇబ్బందులు ఎక్కువ ఉన్నాయేమో, పోరాటం ఎక్కువ ఉందేమో. ఆ మనిషి దాన్ని బట్టి తన జీవితం ఇంకెందుకు అని అనుకుంటూనే ఉన్నాడు. ప్రభుకు స్తోత్రాలు. యేసుక్రీస్తు ప్రభువారు
మానవుడిగా మన దగ్గరికి దిగి వచ్చి ఆ బాధ, వేదన, అవమానం, ఆ నింద, అపరాధముల శిక్ష సెలవులో భరించినాడు. ఈ 53లో చెప్పబడింది, మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడెను. అతడు స్వరూపమైన సొగసైన లేనివాడిగా వికారుడిగా మార్చబడ్డాడు. సెలవులో రక్తం కార్చి చనిపోయి సమాధి తిరిగి 3వ దినాన్ని లేచి పరలోక స్థలంలో మహామహుని యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడైనాడు. దట్ క్రైస్ట్ ఈజ్ ట్రూత్. ఆ క్రీస్తే సత్యం. ఇంకా క్రీస్తు దగ్గరికి రాకపోతే ప్రేమతో ఆహ్వానిస్తున్నా, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు. నీ హృదయంలో యేసుక్రీస్తు ప్రభువు లేకపోతే, సమాధానం, నెమ్మది, సంతోషం లేకపోతే, ఇలాంటి ఎన్ని వార్షికోత్సవాలు వచ్చినా నీ హృదయానికి ఏమీ ఆత్మ సంబంధమైన తృప్తి, నెమ్మది ఉండదు. వస్తుంటాయి, పోతుంటాయి, కానీ నీ జీవితానికి ఏవి ప్రభావితం చూపించు. అయితే నువ్వు యేసునందు విశ్వాసం ఉంచి నీ హృదయంలో యేసుక్రీస్తు ప్రభువును రక్షకుడిగా చేర్చుకుని ఆయన కొరకు జీవించడానికి ఇష్టపడితే, వాక్యం ద్వారా, సందర్భం ద్వారా దేవుడు హృదయాన్ని ప్రేరేపించి దేవ స్వభావంలో పాలివారిగా చేయాలని దేవుని యొక్క ఉద్దేశం. ఇది ఉచితం, ఇది తండ్రి అభీష్టం, ఇది దేవుడు మానవాళి కొరకు ఏర్పాటు చేసిన దైవ సంకల్పం. ఈ సంకల్పం ముద్ద నిరాకరిస్తావా, తృణీకరిస్తావా, కాదంటావా? జవాబేంటి? కరుణాసంపన్నుడైన దేవుడు తను ఇచ్చిన మాట చొప్పున షారాను దర్శించినాడు. కుమారుని కనింది, ఇస్సాకు అని పేరు పెట్టినారు. ఇప్పుడు పోరాటం ఆరంభమైంది. అబ్రహాము హాగర్ని వెళ్ళగొట్టాల్సి వచ్చింది. అందుకని చాలా బాధ తప్త హృదయంతో హాగర్ను పంపించే సందర్భమే ఇక్కడ బేర్షెబా అని మనం చూస్తాం. కనుక మొదటిసారి బేర్షెబా అనే పదం కనిపించింది. ఇట్స్ డీప్ పెయిన్, అకేషన్ ఆఫ్ ఎ డీప్ పెయిన్. ఒకవైపు చూస్తే, ఇంకొక వైపు చూస్తే ఇట్స్ ఎ గ్రేట్ ఎక్సడస్, ఇదో గొప్ప నిర్గమం. ఒక మాట ఇలాగ నేను చెప్పొచ్చా, యూజువల్లీ బేర్షెబా ఈజ్ ఎ పాయింట్ వే ద జర్నీ టేక్స్ అవుట్ ఆఫ్ ఇట్స్ ప్లేస్. పాయింట్ ఆఫ్ ద బిగినింగ్ ఆఫ్ ద జర్నీ, ప్రయాణం యొక్క ఆరంభమే బేర్షెబా. అంటే ప్రయాణం ఎక్కడికి? బహుశా హాగరైతే అరణ్యంలోనికి వెళ్తుందేమో, మనమైతే యేసుక్రీస్తు ప్రభు వైపు ప్రయాణం చేస్తున్నాం. అందుకే మనం ప్రయాణికులం, యాత్రికులం, అందుకే మనం అతిథులము అనే దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. చాలా విషాదకరమైన సంగతి ఏంటంటే, ఈమె తన కుమారుని చేతపట్టుకొని బయటికి వెళ్ళాలా, ఎక్కడికి వెళ్తుందో తెలియదు. ఇక్కడ రాయబడింది అరణ్యము, విల్డర్నెస్. మీకు తెలుసు కదా, బేర్షెబా అనేది ఎంత అరణ్యం అంటే పొరపాటును కూడా ఒక చెట్టు కూడా కనపడదంట చూస్తామంటే, అంత తీవ్రమైన అరణ్యం. ఇట్స్ ఎ బారన్ డెజర్ట్. ఈ 2 పదాలు బైబిల్ ఎప్పుడు వాడుతుంటారు, దాను మొదలుకొని బేర్షెబా అని, లేదా బేర్షెబా మొదలుకొని దాను అని. దాను అనేది ఉత్తర దిక్కున చివరి భాగం ఇజ్రాయెల్ దేశానికి, బేర్షెబా అనేది దక్షిణ దిక్కున చివరి భాగం. మన భారతదేశం గురించి మాట్లాడేటప్పుడు అంటారు కదా, కాశ్మీర్ మొదలుకొని కన్యాకుమారి దాకా అని. సేమ్ టు సేమ్. ఇప్పుడు ఒక ప్రశ్న అడగవచ్చా నేను? ఈ మాట బైబిల్లో ఎన్నిసార్లు రాయబడింది? ఏ మాట? దాను మొదలుకొని బేర్షెబా దాకా. ఎప్పుడైనా ఆలోచించినారా? అంత టైం లేదనుకుంటా మీకు. కనీసం 7 సార్లు రాయబడింది, 7 times. దాను మొదలుకొని బేర్షెబా, దాను మొదలుకొని బేర్షెబా, దాను మొదలుకొని బేర్షెబా. ఇదంతా దాన్ని కంపోజ్ చేస్తుంది. ఇప్పుడు 7 ఎక్కడ రాయబడింది నేను చెప్పట్లేదు, ఎందుకంటే సమయము అద్దబాటును బట్టి. ఒకసారి మాత్రమే మీరు అనుమతిస్తే నేను చూపించడానికి ప్రయత్నం చేస్తా. 1 సమూయేలు, 1 Samuel chapter 3, I think, if I am right. Verse 20, 3వ అధ్యాయం 20 వచ్చిన 1 సమూయేలు 3:20. చాలు. దిస్ ఫ్రేజ్, దాను మొదలుకొని బేర్షెబా, ఇట్ అక్కర్స్ 7 times. ఇప్పుడు ఒక చిన్న ప్రశ్న, ఇది ఎన్నోసారి? మొదటిసారా, రెండవదా, మూడవదా, నాలుగవదా, ఐదవదా, ఏడవదా? ఫస్ట్. డబుల్ ఇన్కరెక్ట్. సో 1 సమూయేలు 3:20లో మొదటిసారి అనేది రిఫ్యూటెడ్ కాదు. కనుక మొదటిసారి ఇక్కడ న్యాయాధిపతులు 21 చూస్తాం. సమూయేలు 3:20లో రెండవసారి.
ఆ తర్వాత రాజుల గ్రంథం దాకా దాదాపు 7 times దిస్ ప్రైజ్ ఈజ్ రిటర్న్. అంటే అర్థం ఏంటంటే యోడు అనేది ఏం సంపూర్ణతను జ్ఞాపకం చేస్తుంది. ఇట్స్ ఏ కంప్లీట్ పిక్చర్ పెయింటెడ్ బై ద హోలీ స్పిరిట్ అబౌట్ ద హోలీ ల్యాండ్. కనుక పరిశుద్ధాత్మ ద్వారా ఈ పరిశుద్ధ స్థలాన్ని గురించి లేదా దేశాన్ని గురించి ఇజ్రాయెల్ గురించి మాట్లాడాలంటే ఖచ్చితంగా దాని వస్తేనే బేర్షెబ వస్తుంది. వీళ్ళిద్దరూ జతగాళ్ళ, స్నేహితుల, జంట కవల, కవల పిల్లల, ప్రాణమిత్రుల పట్టాల. కనుక బేర్షెబ తిరిగి మనకు పరిచయం చేసే సంగతి ఏంటంటే దెర్ ఇస్ నో అదర్ ప్లేస్ బియాండ్ దట్ బేర్షెబ విచ్ కెన్ బి కన్సిడర్స్ ఇన్ ద స్క్రిప్చర్స్. దేవుని యొక్క వాక్యంలో బేర్షెబ తర్వాత ఇంకా కిందకి దక్షిణ ప్రాంతంలో ఆలోచించడానికి ఇంకే స్థలం లేదు. ఇది ఇప్పటికీ బేర్షెబ అనే పిలువబడుతుంది. బైబిల్ పండితులు అంటారు దిస్ ఇస్ ద 4th largest city ఇన్ ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ దేశంలో ఇది 4వ పెద్ద పట్టణం అని. దేవుడు బైబిల్ కొంతమంది చెప్తారు కదా బైబిల్ కరెక్ట్ ఏంటండి అంత తప్పలే కదా అని. నేను ఇంతకుముందే చెప్పాను బైబిల్ ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం దాకా, ఆదికాండం మొదటి వచ్చిన మొదలుకొని ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం దాకా ఆఖరి వచ్చిన ఆమెన్ సమాప్తము కూడా అక్షరానుసారంగా ఇట్ ఈస్ ట్రూ. ఇప్పుడు బేర్షెబ అనేది ఉందా లేదా, అబ్రహాం ఉందా లేదా? All the places that are mentioned in the Old Testament and the New Testament in the Bible are literally found to occur in a small place called Israel. That is there in the map. Go to Google, search where Beersheba is not there. అక్కడ దేన్నైనా మీరు బైబిల్లోని ఏ స్థలానైనా మీరు వెతకండి, ఆ స్థలాలు ఉన్నాయంటే అర్థం ఏంటి? వాట్ బైబిల్ సేస్ ఇస్ ట్రూ. బైబిల్ ఏం చెప్తుంది అనేది అది వాస్తవం. కనుకో మనుష్యుడా దేవుని ఎదుట నీవు నిరుత్తరుడవై ఉన్నావు. దేవుని వాక్యం అక్షర సత్యం, ఆత్మీయ సత్యం. హాగరు బయలుదేరి బేర్షెబా దగ్గరికి వెళ్ళింది. ఆ తర్వాత జరిగిన సంగతి 21వ అధ్యాయంలో మనం గమనిస్తే ఆ పిల్లవాని ఏడవడం ఆరంభించాడు. తిత్తిలో నీళ్ళు అయిపోయినాయి, ఏం చేయాలో తెలియట్లేదు. పిల్లవాని సావు నేను చూడలేను అనుకొని వింటివేత దూరంకి వెళ్ళి ఎదురుగా కూర్చునింది. ఆమె ఎదురుగా కూర్చుని ఎలుగెత్తి ఏడ్చును. దేవుడు ఆ చిన్నవాని మొర వినను. వాట్ డస్ బేర్షెబా స్పీక్ ఆఫ్? బేర్షెబా ఏం మాట్లాడుతుంది? ఇక్కడ 7 విషయాలు ఉన్నాయి. నేను ఇప్పుడు అవన్నీ చెప్పను, వేరే తర్వాత ఏరుకోవటానికి ప్రయత్నం చేయండి మీకు ఇష్టమైతే. ఎవరైనా రూతులు ఉంటే, లేదు మేమంతా బోయజులు అనుకుంటే సరే మీ ఇష్టం. Beersheba is a place where God meets the poor, simple, insignificant mate. మనకు తెలుసు కదా ఆదికాండం మన్నించింది యోహాను సువార్త 9వ అధ్యాయంలో పుట్టింది మొదలుకొని గుడ్డివాడు ఉన్నాడు. వాడు కళ్ళ బాగా అయిపోయిన తర్వాత ఆడ యూదుల దగ్గరికి వస్తే వానిని వారు వెలవేసిరి అని వాక్యంలో ఉంది. ఆ తర్వాత రాయబడింది ఏంటంటే గుడ్డి వాణిని వెలవేసిరని యేసు విని వాని యొద్దకు వచ్చాను అని. అయితే గాడ్ ఈజ్ దిస్. ఈశ్వరులకు వెలేసిన నుండి మిగతా వాళ్ళు దూరంగా వెళ్ళటానికి ట్రై చేస్తారు. కష్టాలు ఉన్న వాళ్ళ దగ్గర నుండి దూరంగా వెళ్ళటానికి ట్రై చేస్తాం. మనం అంతా ఈగలం కదా, బెల్లం దగ్గరికి వస్తాం, చక్కెర దగ్గరికి వస్తాం, పానకం దగ్గరికి వస్తాం. వేరే దగ్గరికి విషయం ఉన్న దగ్గరికి వెళ్ళం కదా. కానీ దేవుడు అలాంటి వాడు కాదు. ఎవరు ఏడుస్తున్నారు, ఎవరు బాధలో ఉన్నారు, ఎవరు ఇబ్బందులు ఉన్నారు, ఎవరు గాయాలతో ఉన్నారు, ఎవరు కన్నీటితో ఉన్నారు, ఎవరు నిరాకరించబడ్డారు భర్త ద్వారా, భార్య ద్వారా, పిల్లల ద్వారా, సమాజం ద్వారా, కులం ద్వారా, వ్యవస్థ ద్వారా, పరిస్థితుల ద్వారా నిరాకరించబడి త్రోసివేయబడుతున్నారు. దేవుడు ఆ స్థలంలోనికి వచ్చిన ఆమె ప్రార్థన కూడా చేసినట్లు ఇక్కడ మనం చూడము. ఆ ప్రార్థన చేయడం కూడా బహుశా ఆమె అప్పుడు అనుకోలేదేమో, కానీ ఒకటి చేసింది. అది మనం చేయగలిగితే ఎంత బాగుంటాం. ఏంటది? ఏడ్చేనో. ఏ మాట అంటే మీరు అనొచ్చు ఇంక సిస్టర్స్ యూజువల్ ట్రెండే అది కదా. ఏడ్చేది ఏమన్నా నవ్వాను అంటే ఈ 2 యూజువల్గా వాళ్ళ దగ్గర ఉండే ట్రెండే, నవ్వట ఏడ్చుట. అంటే దేనికి నవ్వాలో దేనికి ఎడవాలో తెలియకపోయినా ఆపోజిట్కి జరుగుతూ ఉంటుంది. కానీ దేవుడు ఆమె కన్నీటిని చూచినాడు. నువ్వు ఏడ్చేటప్పుడు భర్త చూడకపోవచ్చు, భార్య చూడకపోవచ్చు, పిల్లలు చూడకపోవచ్చు, ఇరుగు పొరుగు వారు చూడకపోవచ్చు. ఈ దేవుడు మనం చేసినాడు, ఈ దేవుడు కళ్ళు ఇచ్చినాడు, ఆ దేవుడు చూస్తున్నాడు. చూసి ఏడవలే, ఎంతసేపు ఏడుస్తారు, కన్నీళ్ళు ఆగిపోయేదాకా ఏడుస్తారు. ఆ తర్వాత ఇంక ఏడవలేదు కదా. ఇదంతా ఏడుపు కూడా ఒక పర్ఫార్మెన్స్ అని ప్రభు ఎప్పుడు అనుకోడు. మన ఇంట్లో అలాగ అనొచ్చేమో, భార్య ఏడుస్తుంటే భర్త అనొచ్చేమో, అమ్మాయి పర్ఫార్మెన్స్ ఆపుతావా, ఆస్కార్డ్ ఇమ్మంటావా? దేవుడు చూచినాడు.
దేవుడు బాగు చేయటానికి వచ్చినాడు. యెహోవా అందరికి ఉపకారి. దేవుడు ఆ తర్వాత వీరిని ఆశీర్వదించిన సంగతి మనం చూస్తాం. కనుక ఈ బెర్షెబా మొదట మనకు జ్ఞాపకం చేసే సంగతి ఏంటంటే ప్లేస్ ఆఫ్ సెపరేషన్, లోకము నుండి వేరు చేయబడట. ఆ స్థలంలో ఉన్నప్పుడు మనకి ఇది చాలా కష్టం. సెపరేషన్ ఇస్ వెరీ టఫ్ థింగ్ ఫర్ అస్. ఐసోలేషన్ టూ. వీ వాంట్ అమాల్గమేషన్, కంగ్లామరేషన్, ఇంటిగ్రేషన్. అర్థమైతే నేను చెప్పే మాటలు? గుంపులో ఉండాలంటే, అంత కలిసి ఉండాలంటే ఎంతో బాగున్నట్లు మనకు అనిపిస్తుంది. దేవుడు కొన్నిసార్లు ఏం చేస్తాడంటే సెపరేట్ చేస్తాడు. గోధుమలను గురుగుల నుండి వేరు చేయొచ్చు, లేదా గురుగులను గోధుమ నుండి వేరు చేయొచ్చు, గొర్రెలను మేకల నుండి వేరు చేయవచ్చు. దేవుడు వేరు చేస్తున్నప్పుడు దేవుని మాటకు అంగీకరించడం చాలా ప్రాముఖ్యం. బెర్షెబా మనకు జ్ఞాపకం చేసేది పెయిన్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ సెపరేషన్, ప్రత్యేక జీవితాన్ని మనకు తెలియజేస్తుంది. రెండవది చూస్తామా? ఆది కాండము 21వ అధ్యాయం 32వ వచనం. జెనసిస్ చాప్టర్ 21 వర్స్ 32. 33. అబ్రహాము బెర్షెబాలో ఒక పిచుల వృక్షము నాటి. దేవుడు మనల్ని ప్రత్యేకపరిచిన తర్వాత దేవుడు మనతో మాట్లాడతాడు, ఆయన సన్నిధి మనకు చూపిస్తాడు. కనుక హాగరుతో దేవుడు తను యెహోవా దూత, ఇక్కడ రాశారు కదా ఆ మాట, 21వ అధ్యాయము 17వ వచనం. దేవుడు ఆ చిన్నవాని మొర వినెను, అప్పుడు దేవుని దూత ఆకాశం నుండి. దేవుడికి పేరు తెలుసు. ఎవరి పేరు? పారిపోయేవారి పేరు తెలుసు. పారిపోతున్న హాగర్ పేరు కూడా దేవుడికి తెలుసు. యజమానురాలని శారా పేరు దేవుడికి ఎలాగ తెలుసు? దాసి అయిన హాగర్ పేరు కూడా తెలుసు. అడవిగాడిదైన ఇష్మాయిల్ పేరు దేవుడికి ఎలాగ తెలుసు? నవ్వే ఇస్సాకు పేరు కూడా దేవుడికి తెలుసు. నన్ను మర్చిపోయినాడులే, నా పేరు ఆడి గుర్తుంటుందిలే అని అనుకుంటాం. ఆయన మనుషుడు కాదు కదా. మేమైతే మనుషులు కనుక ఎక్కడైనా వెళ్ళినప్పుడు కొంతమంది కనిపించే వాళ్ళే కనిపిస్తుంటారు. వాళ్ళు సిటీలో కనిపిస్తారు, బయట కనిపిస్తారు, అమెరికాకి వెళ్ళినా కూడా కనిపిస్తుంటారు. ఆశ్చర్యం వేస్తుంది, వీళ్ళు ఎక్కడ పోయినా కనిపిస్తున్నారంటే అసలు మీది ఏ ఊరు? అయ్యో బ్రదర్, మమ్మల్ని మర్చిపోయారా? మర్చిపోతూ ఉంటాం. అయ్యో మా ఇంట్లో వచ్చి భోంచేశారు, అది కూడా కరెక్ట్, వాస్తవమే. ప్రభు మర్చిపోవడం, ఆయన మర్చిపోవటానికి అన్యాయస్తుడు కాదు, ఆయన మార్పు లేనివాడు. కనుక హాగర్ దగ్గరికి దేవుని యొక్క దూత వచ్చినాడు. ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, దైవ సన్నిధి ఉంది. ఇప్పుడు అబ్రహాము దగ్గరికి చూస్తే అబ్రహాము యొక్క గొప్ప ఆత్మీయమైన జీవితాన్ని గురించి అబీమెలెకు సాక్ష్యం ఇచ్చినట్లు 21-22లో మనం చూస్తాం. నీవు చేయ పనులన్నింటిలో దేవుడు నీకు తోడైనాడు, నీవు చేయ పనులన్నింటిలో నీకు తోడైనాడు. ఈ వాగ్దానం వచ్చినప్పుడు కొంతమంది కూడా ఉంటారు, నేను చేయ పనులన్నింటిలో తోడైనాడంట, సినిమా కొత్తగా రిలీజ్ అయింది, పోయి టికెట్లు కొనుక్కోవచ్చా అని. అట్లా మీరు కాని దాని కొరకు వాక్యాలు తీసుకోవటానికి ప్రయత్నం చేయొద్దండి. దైవికమైన పని చేసేటప్పుడు ఇబ్బందులు, పోరాటాలు, ఆటంకాలు అవన్నీ వచ్చినప్పుడు దేవుడు మనకు తోడై ఉండి నడిపించేవాడని ఇతరుల అబ్రహాం విషయమే సాక్ష్యం ఇచ్చిన. చాలా గొప్పది తెలుసా? మన పితరులు అబ్రహాం, ఇస్సాకు, యాకోబు, యోసేపుల గురించి వాళ్ళ ఇంట్లో వాళ్ళు చెప్పిన దానికంటే ఇతరులు ఎక్కువ మంది సాక్ష్యం ఇచ్చినారు. అది ఆది కాండంలో మనం స్పష్టంగా గమనిస్తూ ఉన్నాం. ఇప్పుడు బెర్షెబా దగ్గరికి వచ్చిన తర్వాత వారు సమాధాన పడినారు. అబీమెలెకు, అబ్రహాం. గొమర్రా కొరకు అబ్రహాం దేవుని సంధిలోనికి వచ్చి 50 మంది నీతిమంతులు ఉంటే కాపాడవా, 45 ఉంటే కాపాడవా, 40 ఉంటే కాపాడవా, 30 ఉంటే కాపాడవా, 20 ఉంటే కాపాడవా, దుమ్ము ధూళి ఎగిరిపోయి చెత్తలు అంటాడు. ఇంకోసారి అడగన, 10 మంది ఉంటే కాపాడవా, 10 మంది ఉన్నా నేను కాపాడతా. ఇలాగ ప్రార్థన చేసి అబ్రహాం ఉంటే ఎలాగుంటుంది? బైబిల్లో రాయబడింది, అబ్రహాం తన ఇంటికి వెళ్ళాను, యెహోవా తిరిగి తన స్థలానికి వెళ్ళాను. 18. So Abraham is a man of faith, a man of prayer. A person who has a faith can only exercise the prayer. ఎవరు విశ్వాసం ఉంటుందో వాళ్ళు మాత్రమే ప్రార్థన జీవితాన్ని కొనసాగించగలరు. ప్రార్థన అంటే సాధారణంగా మనమేమనుకుంటామంటే, ఏందో మనకి ఏం కావాలో అది అడిగేదే కదా దేవుని సన్నిధిలో అని. ఇదే డిమాండా? ఏమి కావాలో అది అడిగేది. అంటే అవసరం లేని వాళ్ళు ఇప్పుడు యేసుప్రభువుకి ఏం కావాలో చెప్పండి.
ఏమైనా ఆయనకు కావాలా? మనకంటే ఏదో బట్టలు కావాలా, ఇల్లు కావాలా, వాకిలు కావాలా, తర్వాత చదువు కావాలా, ఉద్యోగం కావాలా, పెళ్లి కావాలా, పిల్లలు కావాలి, ఇవన్నీ కావాలి కనుక మనం అడుగుతాం. యేసుప్రభుకి ఇవన్నీ అవసరమా? కానీ లూకా సువార్తలో యేసుప్రభు వారు ప్రార్థన చేసినట్టు దాదాపు 7 సార్లు రాశారు. ఏం ప్రార్థన చేసింటాడు మరి? ఏం అడిగింటాడు మరి? దట్స్ అ హయ్యర్ లెవెల్ ఆఫ్ ప్రేయర్, హయ్యర్ ఆల్టిట్యూడ్ ఆఫ్ ప్రేయర్. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మాకు ప్రార్థన ఎలాగ చేయాలా అని అనుకుంటే, మీరు ఇలాగ ప్రార్థన చేయుడి అని పరలోక ప్రార్థన చెప్పాడు. కొంతమంది బయట సహవాసంలో అడుగుతున్నారు, మీరు ప్రార్థన చేస్తారు కానీ హెబ్రోన్ ఫెలోషిప్ వాళ్ళు ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత ఈ పరలోక ప్రార్థన చెప్పరేంటి? సరే, నేను వాళ్ళని ఏం అడిగినానంటే, మీరు ఎందుకు చెప్తారో అని అడిగా. మేము చెప్పట్లేదు, కరెక్ట్, వాస్తవమే. మీరు ఎందుకు చెప్తారు? వాళ్ళకి నో జవాబు. ఎవరో పెద్దోళ్ళు చెప్పేశారు కనుక మేము చెప్పేస్తున్నాం. ఇప్పుడు నేను వాళ్ళకి చెప్పిన జవాబు ఏంటంటే, యేసు ప్రభు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఆ ప్రార్థన చెప్పినాడు. ఆ తర్వాత ఆయన కానీ ఆయన శిష్యులు కానీ బైబిల్లో కానీ తిరిగి ఆ ప్రార్థన ఎప్పుడైనా మళ్ళా రాయబడిందా, రిపీట్ అయిందా? ఎవర్ స్పీచ్లెస్. దాని అర్థం ఏంటంటే మళ్ళీ ప్రార్థన చేయకూడదని కాదు, అది బేసిక్ కేజీ సిలబస్. నువ్వు కేజీ సిలబస్ పిహెచ్డీలో తీసుకుని వెళ్ళి సేమ్ ఒకటే కదా చదువు అని అంటే కుదరదు. ఆ సిలబస్ వేరే, ఈ సిలబస్ వేరే. అవి రైమ్స్. ఇక్కడికి వచ్చిన తర్వాత అన్నీ మారిపోతాయి. రీసెర్చ్ రైమ్స్ ఎక్కడ, రీసెర్చ్ ఎక్కడ? ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ ఎక్కడ? రీసెర్చ్కి వెళ్ళిన తర్వాత ఎక్కడైతే దే కెనాట్ మ్యాచ్, దే కెనాట్ సింక్. వాళ్ళ ఫ్రీక్వెన్సీ వేరే, హయ్యర్ లెవెల్ ఆఫ్ ప్రేయర్. అందుకనే ప్రార్థన ఇక్కడ సామాన్యంగా ఆరంభించబడుతుంది. యేసుక్రీస్తు ప్రభువారు అలాగే ప్రార్థన చేస్తూ వచ్చినాడు. చూడండి, ఉదాహరణకి యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఆయన ప్రార్థన చేశాడు కదా. ప్రార్థన అయిపోయిన తర్వాత ఇది చెప్పాలి కదా మరి, ఆయన కూడా చెప్పాలనా లేదా? చెప్పలేదేంటి మరి? మర్చిపోయాడా? ఇప్పుడు పోయి మళ్ళీ అడగొచ్చు కదా యేసు ప్రభుని, ప్రభు నువ్వు ఆ ప్రార్థన చెప్పలేదేంటి ఇక్కడ? తర్వాత శిష్యులు ప్రార్థన చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. వాళ్ళు కూడా ఎక్కడని చెప్పారా? ఇక్కడ పేతురు కొరకు సంఘం కూడి ప్రార్థన చేస్తున్నారని అపోస్తల కార్యాలు చాలా స్థలాల్లో రాశారు. ప్రార్థన ఎవరు ఇది రిసైడ్ చేసినట్లు అర్థం లేదు. అంటే ఇది ఒక పెద్ద బాల శిక్ష, ఇది ఒక అక్షరమాల, ఏబిసిడీల మాదిరి. ఈ అక్షరమాల మీద మనం ఏం చేస్తామంటే వర్డింగ్ తయారు చేస్తాం, బిల్డ్ చేస్తాం. నువ్వు కేజీలోని ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాల్, సి ఫర్ క్యాట్, డి ఫర్ డాగ్ అని రాసి పిహెచ్డీకి పోయిన తర్వాత కూడా నీకు క్వశ్చన్ పేపర్ ఇస్తే ఏ ఫర్ యాపిల్, బి ఫర్ సి ఫర్ క్యాట్, డి ఫర్ డాగ్ అనేసి నీ పేపర్ ఎవరైనా వాల్యుయేట్ చేస్తారా? ఒకవేళ గైడ్కే పోయింది అనుకో, స్టూడెంట్స్ని పిలిచి ఇంక అంతే. అక్కడికి వెళ్ళిన తర్వాత మారిపోయింది. అందుకని యేసు ప్రభువు వారు 17వ అధ్యాయంలో యోహాను సువార్తలో చేసిన ప్రధాన యాజకత్వ ప్రార్థన కంటే ఇప్పుడు ఆ తర్వాత అధ్యాయాల గెత్సేమని తోటలోనికి వెళ్ళి యేసు ప్రభు ఒకటే సెంటెన్స్, నాట్ మై విల్ బట్ దై విల్ బి డన్. దిస్ ఈజ్ ద హయ్యర్ లెవెల్ ఆఫ్ ప్రేయర్. ఈ ప్రార్థన ఎవరమైతే చేస్తామో వాళ్ళు ఆ స్టేజ్కి వచ్చినామో అని అర్థం. అంతదాకా మనం ఇక్కడే ఉంటాం, కొండ మీద ప్రార్థనలోనే ఉంటాం. పరలోక మందన మాతని నీ నామం పరిశుద్ధపరచబడిన కాక, నీ రాజ్యం వచ్చును కాక, మేము ఇతరులను క్షమించినట్లు ఎలాగ క్షమించట్లేదు కనుక మమ్మల్ని మాత్రం క్షమించు. ఎక్కడెక్కడ మానదిన ఆహారం మాకు దయచేయము, ఇక్కడే తిరుగుతుంటాం. అక్కడికి వెళ్ళి గెత్సేమనే దగ్గరికి ప్రార్థనకి వెళ్ళిన తర్వాత ఏ క్లైమాక్స్ ఆఫ్ ద ప్రేయర్, ద కల్మినేషన్ ఆఫ్ ద ప్రేయర్ ఆఫ్ ద సెయింట్ అండ్ ద ఫ్యామిలీ అండ్ ద చర్చ్ షుడ్ బి నాట్ మై విల్ బట్ దై విల్ బి డన్. అండ్ వెరీ రేర్లీ వీ ప్రే దిస్ ప్రేయర్ ఇన్ ద చర్చ్ ఇన్ ఈశ్వర్ లైఫ్. మన వ్యక్తిగత కుటుంబ సంఘ జీవితాలు ఈ ప్రార్థన చాలా అర్థంగా చేస్తాం. కనుక ప్రార్థన అంటే ఇది ఏమని అర్థము? లార్డ్ నాట్ మై విల్ బట్ దై విల్ బి డన్. ఇది ఎప్పుడో మర్చిపోయాం మనం పాయింట్లు చెప్తాం, వాళ్ళకి బాగాలేదు, వీళ్ళకి బాగాలేదు, వాళ్ళు అట్లా ఉన్నారు, ముట్టండి, తాకండి, స్వస్థపడి, వెనకబండి, ముందుకు రండి, పక్కన ఉండండి, అక్కడికి తీసుకెళ్ళండి, ఇక్కడ తీసుకెళ్ళండి. దిస్ ఆల్ బేసిక్ ప్రేయర్. అందుకే యేసు ప్రభువు ఆ ప్రార్థన చేసిన అబ్రహాము ప్రార్థన జీవితంలో అంత ఎలివేషన్లోనికి వెళ్ళాడు, అంత ఉన్నత స్థానంలోనికి వెళ్ళాడు. వేర్షబ మనం కూడా ప్రార్థనా జీవితంలో అంత ఎలివేషన్లోనికి వెళ్ళాలి, అంత ఉన్నతమైన స్థానంలోనికి వెళ్ళాలని మనం చూస్తాం. మీకు తెలుసు కదా, ఒక ఇల్లు కట్టిన తర్వాత దాని బయట, నాకు తెలియదు ఎవరో సివిల్ ఇంజనీర్స్ అంటే విన్నా, బయట ఎలివేషన్ అని ఒకటి పెడతారంట. ఒక స్ట్రక్చర్కి అంత ఎలివేషన్ ఎలాగుందో వ్యక్తిగత క్రైస్తవ జీవితంలో ప్రార్థన కూడా ఎలివేటెడ్ ప్రేయర్.
మూడవది చూస్తామా? ఇప్పుడు చదివాము 26, 25. ఆదికాండం 26, 25. Genesis 26, 25. The whole life of our patriots is given here in this verse. మన పితరుల యొక్క జీవితం అంతా ఒక్క వచనంలో ఉంది. ఇప్పుడు నేను తెలుగులో చెప్తా, మీరు కరెక్ట్గానండి. అక్కడ బలిపీఠము కట్టెను, అక్కడ గుడారం వేసను, అక్కడ. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే ఎక్కడా? ఎక్కడో కడతానంటే కుదరదు, ఎక్కడో గుడారం వేస్తానంటే కుదరదు, ఎక్కడో బావి తవ్వుతానంటే కుదరదు. అక్కడ, అక్కడ, అక్కడ 3 సార్లు రాయబడింది పదం. అబ్రహాము బలిపీఠం ఒక దగ్గర కట్టాడు, గుడారాలు ఇంకో దగ్గర వేసిండొచ్చు, బావి ఇంకో దగ్గర బెర్షెబా దగ్గర యాకోబు దగ్గరికి వచ్చినా కూడా అంతే. గుడారం ఒక దగ్గర వేసినాడు, ఆయన తర్వాత బలిపీఠం కట్టింది ఒక దగ్గర కట్టాడు. ఇస్సాకు అలా కాదు, అక్కడే బలిపీఠం, అక్కడే గుడారం, అక్కడే బా. ఈ 3 క్రైస్తవ జీవితంలో 3 ఆధ్యాత్మికమైన సంగతులను జ్ఞాపకం చేస్తుంది. బలిపీఠమే జ్ఞాపకం చేస్తుంది అవర్ రిలేషన్షిప్ విత్ గాడ్, దేవునితో మనకున్న సంబంధాన్ని తెలియజేస్తుంది. నేను దేవుని వాడను, ఐ డు నాట్ బిలాంగ్ టు దిస్ వరల్డ్, ఐ బిలాంగ్ టు గాడ్, ఓనర్షిప్. రెండవది ఏంటి? అక్కడ గుడారం వేసెను. గుడారం ఏ జ్ఞాపకం చేస్తుంది? స్టివార్డ్షిప్. ఒక గుడారం ఉందంటే వేసి మన దాన్ని మనం పోవడానికి లేదు. మెయింటెనెన్స్, బాధ్యత, కార్యనిర్వహణ. ఇది బాగుందా లేదా, వర్షం వస్తే ఎలాగుంటుంది, గాలి వస్తే ఎలాగుంటుంది, ఎండ వస్తే ఎలాగుంటుంది, తుఫాన్లు వస్తే ఎలాగుంటుంది, భూకంపం వస్తే ఎలాగుంటుంది. స్టివార్డ్షిప్. వీ హ్యావ్ ఓనర్షిప్, వీ హ్యావ్ స్టివార్డ్షిప్. తర్వాత మూడోది ఏంటి? బావి త్రవ్వెను. బావి నీళ్లు ఒకళ్ళ కొరకే కాదు, ఊట నీళ్లు ఒకళ్ళ కొరకే, ట్యాంకు నీళ్లు ఒకళ్ళ కొరకే, ట్యాబు నీళ్లు ఒకళ్ళ కొరకే. బావి నీళ్ళు అయితే ఒకరే కాదు, ఒక కుటుంబమే కాదు, ఊరంతా కూడా తాగొచ్చు పెద్ద బావి. కనుక అక్కడ బావి త్రవ్వెను. ఇట్ టాక్స్ అబౌట్ ద రూలర్షిప్. ఇతరులకు సహాయం చేసేది, ఇతరులకు పరిచయం చేసేది, ఇతరులకు మేలు చేసేది. ఇది మనకు జ్ఞాపకం చేస్తుంది. బెర్షెబా ఈజ్ సచ్ ఎ ప్లేస్ ఫర్ ఐజాక్. ఇస్సాకు ఒక బెర్షెబా అలాంటి స్థలం. మన సంగతి ఏంటి మరి? బెర్షెబా ఓనర్షిప్. ప్రభువే నా యజమానుడు అనే ఓనర్షిప్ ఉందా? నేను ప్రభు యొక్క గృహ నిర్వాహకుడను, స్టువార్డ్షిప్. నేను ప్రభు ద్వారా ఏలబడేవాడను. అందుకే ఆయన అన్నాడు కదా, ఆ బావి సుకారని బావి దగ్గర యోహాను సువార్త 4వ అధ్యాయంలో కూర్చుండి సమరయ స్త్రీ వస్తే, అమ్మ దాహమునకి ఇమ్ము. ఏ పర్సన్ హూ ఈజ్ సిట్టింగ్ అట్ ద వెల్ ఈజ్ రిక్వెస్టింగ్ ఫర్ ఏ పార్ట్ ఆఫ్ వాటర్. సో స్ట్రేంజ్ కదా, పారాడాక్స్ కాదు. కొన్నిసార్లు అలాగే ఉంటుంది. పెద్ద నీళ్లు పెద్దది పోతుంటుంది, ఏది రిజర్వాయర్ లాంటిది. పక్కన ఊర్లో ఒక్క సొక్క నీళ్ళు ఉండవు, పెద్ద కాలువలు పోతుంటాయి, మంచి నీళ్ళు అన్నీ. చుట్టుపక్కల గ్రామాల్లో ఉండదు, ఎందుకంటే అది లింక్ లేదు దానికి. కానీ యేసు ప్రభు ఎందుకు ఆమెను అలాగ అడిగాడంటే, ఆమెతో సంభాషించి మాట్లాడటానికి, ఆమెను రక్షణార్థమైన వెలుగులో తీసుకురావటం కొరకే. యేసుక్రీస్తు ప్రభు అనే జీవజల ఊట మన దగ్గర ఉన్నప్పుడు మన నీళ్లు ఉబుకేవిగా ఉంటుంది. బావిలో నీళ్ళు ఎప్పుడు అవుట్డేటెడ్ కావు. ఆ బావ అవుట్డేటెడ్ అయితే తప్ప. ఇప్పుడు మామూలు మన దగ్గర నీళ్ళు ఉన్నాయనుకోండి, ఇవి ఫ్రెష్గా కాదా అని చూస్తాం. ఇప్పుడు బాటిల్ నీళ్ళు తెచ్చారనుకోండి, కొన్ని బాటిల్ కొనేటప్పుడే చూస్తాం. ఏం చూస్తాం? ఎక్స్పైరీ డేట్. దాంట్లో ఎక్స్పైరీ లేకపోయినా ఏం రాసింటారంటే ఎప్పుడు మ్యానుఫ్యాక్చర్డ్ రాస్తారు, ప్యాక్డ్, ఎప్పుడు ప్యాక్ చేశారు రాస్తారు. ఇంకో పెద్ద జోకేమో తెలుసా, దాని మీద బెస్ట్ బిఫోర్ 3 months, బెస్ట్ బిఫోర్ 6 months అని ఏదో ఒక అలాగ రాసేసి ఉంచేసింటారు. దాంట్లో ఎక్స్పైరీ డేట్ అనేది కనిపించదు. ఇప్పుడు ఇది ఇచ్చిన తర్వాత ఈ నీళ్ళు ఎక్స్పైరీ అయిపోయినాయా లేకపోతే ఇది తాగొచ్చా లేదా అని మనం ఆలోచిస్తాం. బావి దగ్గర కూర్చొని ఇది నిన్నటి నీళ్ళ, మొన్నటి నీళ్ళ, పోయిన వారంవే, పోయిన మాసంవే. బావి దగ్గర అలాగ లేదు. బహుశా మీకు బావి నీళ్ళు తాగే అలవాటు లేదని, నేను ఒక చిన్న గ్రామం నుండి వచ్చినాను,
మా ఊర్లో చిన్నప్పటి నుండి బహుశా నేను పెరిగేదాకా పెద్దవాడయ్యేదాకా బావి నీళ్ళే. తర్వాత బావి ఎండిపోయింది, ఎందుకంటే చుట్టుపక్కల బోర్లు వేసారు. ఆ బావి నీళ్ళు ఎంత ఫ్రెష్గా ఉంటాయి, తర్వాత ఎంత చక్కగా ఉంటాయి. ఎంతమంది ఊరు ఆ బావి ద్వారా ఆ దాహము తీర్చబడేవారు. అందుకే ఒక పాటకు, దాహము గలవార్లారా నీళ్ళు ఎద్దకు రండి. మా ఊర్లో ఉన్న బావిలో వచ్చినాడు మేము పిల్లప్పుడు తెల్లవారుజామున లేచి బావిలో నీళ్ళు ఎన్ని ఊరినాయి లేదు చూసిరా పోరా అనేవాళ్ళు. అంటే కడుపు మునుగుతుందా లేదా, బకెట్ మునుగుతుందా లేదా వెళ్ళి చూసి బాగానే వచ్చినాయి. రాత్రి అంతా ఊరింటాయి. వర్షాకాలం వచ్చిన ఫుల్గా ఉంటాయి. ఒకసారి ఎలాగంటే మేము పిల్లప్పుడు వర్షాకాలం వస్తే పెద్ద బావి, అది సుమారు ఒక 30-40 అడుగుల లోతు ఉంటుంది. దాన్ని బావి నిండి పొర్లి పారుతున్నాయి, ఊర్లో కూడా వచ్చేసినాయి. సో స్ట్రేంజ్. ఏమంటే వర్షాకాలం ఊట ఎక్కువైపోయింది, ఓవర్ఫ్లోయింగ్. అందుకే కీర్తనకాడు 23 అన్నాడు కదా, మై కప్ రన్నెత్ ఓవర్, మై వెల్ రన్నెత్ ఓవర్, మై స్ప్రింగ్ రన్నెత్ ఓవర్. నా గిన్నె నిండి పొర్లుచున్నది. ఇప్పుడు బెర్షెబా జ్ఞాపం చేసి ఎన్ని విషయాలు చూసాం? 3 విషయాలు చూసాం. మరి ఇక్కడ ఇస్సాకు ద్వారా మనకు నేర్పించబడే పాఠం ఏంటి? 26వ అధ్యాయం 25వ వచనం ప్రకారము గాడ్స్ ప్రొవిషన్, దేవుని యొక్క సమృద్ధి, సదుపాయం. 4వ చూసి ముగిస్తామా? 46:1 వచనం, ఆదికాండం 46:1. చాలు, బెర్షెబాకు వచ్చి ఇస్సాకు దేవునికి బలు అర్పించును. 5వ వచనం, చాలు. ఎక్కడి నుండి వెళ్ళాను? ఇప్పుడు చదవండి 28వ అధ్యాయం. ఆదికాండము 28వ అధ్యాయము 10వ వచనం. చాలు. ఈ రెండింటికి తేడా చెప్పండి. సో బెర్షెబా ఈజ్ అసోసియేటెడ్ విత్ జాకబ్ సో ఇంటిమేట్లీ అండ్ పర్సనలీ. యాకోబు జీవితం ఎక్కడ ఆరంభించబడింది? బెర్షెబా. 28వ అధ్యాయము యాకోబు జీవితంలో లేకపోతే నో జాకబ్ అట్ ఆల్. యాకోబు మనకు కనిపించిండేవాడే కాదు. బెర్షెబా నుండి హారాను వైపు యాకోబు బయలుదేరాడు. ఇప్పుడు ఎక్కడికి బయలుదేరుతున్నాడు? బెర్షెబాలో దేవుని అతనికి ప్రత్యక్షమైన కారణం చేత అక్కడ యాకోబు దేవునికి బలులర్పించి దేవునితో తను తాను ఐక్యపరచుకొని బెర్షెబా నుండి ఇప్పుడు బయలుదేరుతున్నాడు. ఎక్కడికి బయలుదేరుతున్నాడు? బెర్షెబా నుండి యోసేపును చుట్టానికి బయలుదేరుతున్నట్లు వాక్యంలో మనము గమనిస్తూ ఉన్నాం. ఎందుకంటే అక్కడికి బయలుదేరటానికి యాకోబు మొదట భయపడినాడు. అక్కడ ఏం జరుగుతుందో, ఐగుప్తులోన చాలా కష్టం కదా, మనం తెలియని స్థలాలకు వెళుతున్నాము, నా కొడుకేం ఉన్నాడు కానీ వాడి పరిస్థితి ఎలాగుందో ఏం కదా అని భయపడితే, ఇప్పుడు ప్రభు అన్నాడు నీవేం భయపడాల్సిన పని లేదు. యాకోబు యాకోబు అని దేవుడు పిలిచిను, చిత్తం ప్రభు అనెను, నేను నీ దేవుడను నీ తండ్రి దేవుడను, ఐగుప్తునకు వెళ్ళుటకు భయపడకము, అక్కడ నిన్ను గొప్ప జనముగా. ఇప్పుడు చెప్పండి, బెర్షెబా ఇక్కడ ఏం జ్ఞాపకం చేస్తుంది? ఇప్పుడు 3 పాయింట్లు చెప్పాను, 4వది చెప్పాలా? మొదటిది ఏంటి? బెర్షెబా ఇస్ ఎ ప్లేస్ ఆఫ్ గాడ్స్ ప్రెజెన్స్. మనకి ఆదికాండం అంతట్లో చూస్తే దేవుడు బెర్షెబాలో వాళ్ళకి ప్రత్యక్షమగుతూ వచ్చాడు. పై వచనంలో చూడండి ఎంత చక్కగా రాశాడు. మొదటి వచనం, ఎప్పుడో, వెరీ గుడ్, తెలుగు వచ్చిన ఒకళ్ళు ఇద్దరు బలులు అర్పించినప్పుడు. కనుక దేవునికి బలి అర్పించడం అంటే ఏంటి? పాత నిబంధనలో అయితే రకరకాల బలు అర్పించారు. ఇప్పుడు కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత రోమా 12:1-2 ప్రకారం సజీవమైన బలులు మనమే సజీవ యాగముగా మనల్ని మనమే అర్పించుకుంటా, అది ఆయనకు యుక్తమైనది, అనుకూలం. ఎప్పుడైతే అలాగ మనల్ని మనం అర్పించుకోవటానికి ఇష్టపడతామో, ఇప్పుడు ఇక్కడ రాయబడింది ఏంటి? అప్పుడు ఆ రాత్రి దేవుడు అతనికి ప్రత్యక్షం. ఈ రాత్రి ఎలాగుంది? ఇప్పుడు 28 చదవండి. ఆదికాండం 28వ అధ్యాయం 11వ వచనం.
చాలు. తేడా ఉందా ఈ రాత్రులకి? మన జీవితాలు ఇలాంటివి ఏమైనా ఉన్నాయా? ఏమైనా ఉన్నాయంటారా? లేదా? దేవుడు ఇలాగ పేర్లతో 2 సార్లు కొంతమందిని పిలిచినాడు బైబిల్లో. మొత్తం ఎంతమందిని పిలిచినాడు? మొదటి ప్రశ్న. రెండవ ప్రశ్న, మొదటి ఎవరిని అలాగే పిలిచినాడు? మూడవ ప్రశ్న, ప్రశ్నలు వినండి. క్వశ్చన్ పేపర్ చదువుకోకుండా, ప్రార్థన చేసుకోకుండా జవాబులు రాస్తే 35 కంటే తక్కువే వస్తాయి. అందుకే చాలామంది పరీక్షలు రాసి వచ్చిన తర్వాత ఎట్లా రాసి బాగా రాసినాం బ్రదర్, సరే కీ వచ్చిన తర్వాత చూసుకున్నాం, ఏం మరి అంత డల్గా ఉన్నా, చాలా తప్పులు రాసేసి ఇప్పటికే తేలిపోదు, ఇంకా రిజల్ట్ వస్తుంది, కీకే తేలిపోదు. రిజల్ట్ వచ్చిన తర్వాత ఇంకా అసలు వాళ్ళకి అనిపించరు, మందిరంలాగా లేరు, ఇంటి దగ్గర లేరు, ఎక్కడున్నారు ఏంటంటే బోర్లు పడుకొని ఉన్నారు. ఏమంటే నంబర్ కనపడట్లేదంట బ్రదర్. ఫెయిల్ అని చెప్పండి డైరెక్ట్గా, FAIL. దానికి ఇంత చుట్టూ తిరిగి నంబర్ కనపడట్లేదు అంటే నంబర్ కంప్యూటర్ వేయలేదా? క్వాలిఫై కాలేదు, ఫెయిల్ అయినాము, దాన్ని క్లిక్ చేయలేదు, లేకపోతే దానికి రావాల్సినంత కట్ ఆఫ్ మార్కులు రావాల్సినంత రాలేదు. అందుకని ఇప్పుడు 5 ప్రశ్నలు. మొదటి ప్రశ్న ఏంటంటే, 2 సార్లు ఒకే వ్యక్తిని పేరుతో పిలిచేటప్పుడు బైబిల్లో ఎంతమందిని పిలిచినారు? మొదటి ప్రశ్న. రెండవ ప్రశ్న, పాత నిబంధనలు ఎంతమందిని పిలిచినారు? మూడవ ప్రశ్న, కొత్త నిబంధనలు ఎంతమందిని పిలిచినారు? నాలుగో ప్రశ్న, మొదటి ఎవరిని పిలిచినారు? ఐదవ ప్రశ్న, ఆఖరి ప్రశ్న, దేవుడు మనల్ని అలాగే ఏమన్నా పిలుస్తాడా? లేదంట. కరెక్ట్ చెప్పినారు. 5వ ప్రశ్నకు మాత్రం జవాబు. ఇప్పుడు పాత నిబంధనలో మొదట డబుల్ నేమ్తో దేవుడు ఎవరిని పిలిచినాడు? అబ్రహామా. తర్వాత ఎవరిని పిలిచినాడు? యాకోబు. తర్వాత ఎవరిని పిలిచినాడు? పాయింట్లు ఎగరగొట్టి, గ్రాఫ్లు ఎగరగొట్టి, ఫిగర్స్ అన్ని ఎగరగొడితే తక్కువ మార్కులు వస్తాయి. మోషే ద ప్లేస్ వేర్ thou standest is holy. ఇప్పుడు 4వ వ్యక్తి. ఇప్పుడు కొత్త నిబంధనలు చెప్పండి. ఏమంత అప్పుడే మా రక్షణ పొందలేదు కదా, ఆత్మీయుడేం కాదు కదా, కానీ ఆయన ద్వారా పట్టబడినాడు కనుక, సౌలా నన్నేలా హింసించొచ్చు. ఇక్కడ అబ్రహామును 22వ అధ్యాయంలో ఎందుకు పిలుస్తున్నాడండి? అబ్రహాం తన ఏకైక కుమారుణ్ణి మోరియా పర్వతం మీద బలర్పించడానికి తీసుకెళ్ళాడు కనుక. అప్పటిదాకా చరిత్రలో అది జరగలేదు, దాని తర్వాత చరిత్రలో కూడా జరగాలి. దేవుడు దానికి స్పందించి అబ్రహామా. సరే, ఇప్పుడు 4 విషయాలు బేర్షెబా జ్ఞాపకం చేసి చూసాం. మొదటిది ఏంటి? బేర్షెబా టాక్స్ అబౌట్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్, దైవ సన్నిధిని జ్ఞాపకం చేస్తుంది. రెండవది టాక్స్ అబౌట్ ద ప్రేయర్, ప్రార్థన జ్ఞాపకం చేస్తుంది. మూడవది టాక్స్ అబౌట్ ద ప్రొవిజన్, దేవుని సదుపాయాన్ని జ్ఞాపకం చేస్తుంది. నాలుగవది టాక్స్ అబౌట్ గాడ్స్ ప్రామిస్, నేను నిన్ను గొప్ప జనముగా చేస్తా. యాకోబు మాట నమ్మినాడు. మనకు తెలుసు కదా, యాకోబు కడుపులో నుండి రాజు కాదు, రాజులు వచ్చినారు. దేవుడు అబ్రహాముతో చెప్పి, నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదిస్తా. గాడ్స్ ప్రామిసెస్ ఆర్ ఆల్వేస్ షూర్, డబుల్ షూర్. దేవుని వాగ్దానాలు ఎప్పుడు, ఎల్లప్పటికీ నిశ్చయం. కానీ దేవుడు వన్స్ హి సేస్ దట్ షూర్లీ ఐ విల్ బ్లెస్ ది, షూర్లీ ఐ విల్ కమ్ టు ది, షూర్లీ ఐ విల్ బీ విత్ ది. నిశ్చయంగా నేను నీతో ఉంటా, నిశ్చయంగా నేను నీ యొద్దకు వస్తా, నిశ్చయంగా నేను నిన్ను దీవిస్తా, నిశ్చయంగా నేను నీకు సహాయం చేస్తా. అబ్రహాంతో నిశ్చయముగా నేను నిన్ను దీవించాను. అందుకే పాట కూడా ఉందనుకో, నిశ్చయముగా నేను నిన్ను దీవించేదను, నిశ్చయముగా నేను నిన్ను వృద్ధి పొందించేదను. ప్రత్యక్షమై దేవుడు పలికినాడు. అబ్రహాముకు ప్రత్యక్షమాడు, ఇస్సాకు ప్రత్యక్షమాడు, యాకోబుకు ప్రత్యక్షమై దేవుడు వాక్యం యొక్క ప్రత్యక్షత ద్వారా మనకు కూడా ప్రత్యక్షమై మనల్ని కూడా ఆయన సిద్ధం చేసి తను ఇచ్చిన వాగ్దానాల యొక్క నెరవేర్పులోనికి తీసుకుని వచ్చునుగాక.